భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చండి ఇండియాలో అని మీకు తెలుసా? ఒక ఇన్నసెంట్ పాపం ప్రొఫెషనల్స్ ఇద్దరిని కారు గుద్దేశాడు. పాష్ కార్ అంట దాని పేరు. పాష్ కారు దాని ఖరీదు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల లోపు ఉంటుందట. ఆ పాష్ కార్ వేసుకుని ఒక బిల్డర్ తాలూకు మనవడు, అంటే వాళ్ళ తాత బిల్డింగ్ ఫార్మ్ స్టార్ట్ చేశాడు, వాళ్ళ కొడుకు కూడా అదే చేస్తున్నాడు. మనవడు వాడి వయసు 18 ఏళ్ళ 8 నెలలు, అంటే ఇంకా మైనారిటీ తీరలేదు. ఆ మైనారిటీ తీరలేని అగర్వాల్, వాడి పేరు అంటే వికాస్ అగర్వాల్, విశాల్ అగర్వాల్ కొడుకు వీడు రాత్రి అంతా తాగాడు. రాత్రి 10 నుంచి 9 నుంచి 10 దాకా కోసే క్లబ్ అనే దాంట్లో పూణేలో తాగాడు. ఆ కోసే క్లబ్ 10-11 కల్లా మూసేసరికి అక్కడి నుంచి బ్లాక్ మెగాట్ అనే ఒక మరి క్లబ్బో మరి పబ్బో వాడెవర్ ఇట్ ఈస్ అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి రాత్రంతా తాగాడు. తాగి తెల్లారి గట్ట డ్రైవర్ని పక్క తప్పుకోమని చెప్పి ఈ పోష్ కార్లో వీడు డ్రైవింగ్ చేసి 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళాడండి. మామూలు మీకు మా పూణే రోడ్స్ ఎలా ఉంటాయి, అదే రేస్ ట్రాక్ కాదు కదా. 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంటే పాపం ఇద్దరు, అశ్విని అనే ఒక అమ్మాయి, అనీష్ అనే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటారు. పూణేలో మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. మన బెంగళూరు టైప్లో ఉంటుంది అక్కడ. వాళ్ళిద్దరి మీద ఎక్కించాడు. వెనకాల నుంచి గుద్దేశాడు, వాళ్ళు చచ్చిపోయాడు. ఇన్స్టెంట్గా చచ్చిపోయాడు. అమ్మాయి అయితే అక్కడే చచ్చిపోయింది. అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళి చేశాడు. వీడిని పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఈ అగర్వాల్ని, అది బిల్డర్ తాలూకు మనవడు, పోష్ కార్ ఓనరు. వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే వాడికి పిజ్జాలు బర్గర్లు తినిపించట. ఎందుకంటే పిజ్జాలు ఫుడ్ బాగా తినిపిస్తే వాడి దగ్గర ఆ బ్లడ్లో ఉన్న ఆల్కహాల్ డైల్యూట్ అయిపోతాయి. సో అది తీసుకుని తినిపించాక ఒక 8 గంటల తర్వాత బ్లడ్ శాంపుల్ తీశారు. ఆ బ్లడ్ శాంపుల్ తీసుకునే టైంకి వాడి దాంట్లో బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్ తగ్గిపోయింది. జీరో కాదు, చాలా మటుకు రీజనబుల్ రేట్స్ లెవెల్లో ఉందన్నమాట. ఆ తర్వాత ఆ డ్రైవర్ని కూడా ఇంటర్వ్యూట్ చేశారు. డ్రైవర్ని ఎందుకు చేశారు మరి అర్థం కాదు. డ్రైవర్ మెల్లిగా వాడిని పెట్టేసి వాడిని ఇరిగించి వీడితో చేద్దాం ప్లాన్ వేయడం మరి ఇంకా తెలియదు. ఇలా ఉండగా లోకల్ ఎమ్మెల్యే వచ్చేసాడు పోలీస్ స్టేషన్కి. వచ్చేసి బాగా చేస్తున్నారా లేదా అని చెప్పి ఓన్లీ ఈ కేసు బాగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా లేదా చూడడానికి వచ్చాడట. మరి ఈ ఎమ్మెల్యే వెళ్ళిపోయిన వెంటనే విదిన్ 5-6 అవర్స్ బెయిల్ వచ్చింది. ఈ కుర్రాడి బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే జూనియర్ కోర్టు వాళ్ళు ఇది అఫెన్స్ని, జూనియర్ కోర్టు వాళ్ళు దీన్ని పెద్ద అఫెన్స్ కింద ట్రీట్ చేయలేదు. వాళ్ళు బెయిల్ ఇస్తూ ఏం ఇచ్చారు, 2 కండిషన్స్ ఇచ్చారు. అక్కడ 300 వర్డ్స్ తోటి ఒక ఎస్సే రాయమని, ఒక వ్యాసం రాయి, 300 వర్డ్స్తో వ్యాసం రాయి. తర్వాత ఒక 3 నెలల పాటు ట్రాఫిక్ పోలీసు వెనకాల కూర్చొని పనిచేయి. ఈ 2 చేస్తే నువ్వు ఫ్రీ, ఎడుపో బాబు అని చెప్పి సగర్వంగా ఇద్దరిని చంపేసిన నా కొడుకుని, దొంగలంజ కొడుకుని, డబ్బులున్న ఏకైక కారణాన గుద్దబలిసిన నా కొడుకు, దానివల్ల వాడిని వదిలేరండి కంప్లీట్గా స్కాట్ ఫ్రీ. వాడికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే 300 వర్డ్స్ ఎస్సే రాయి, వ్యాసం చెప్పు, 300 వాక్యాలతోటి 3 నెలల పాటు పోలీసులు వెనకాల, ట్రాఫిక్ పోలీసులు వెనకాల సహకారం చేయి. ఇది వాడికి ఇచ్చిన పనిష్మెంట్. మరి ఇంతకంటే జోక్ ఉంటుందా? మన ఇండియన్ పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనుషులంటే, ప్రాణాలంటే లెక్కలేదా? 160 కిలోమీటర్ల స్పీడ్లో ఒకడు తాగేసి వాడు మైనర్ అయితే ఏమైంది, ఇంకా 4 నెలల్లో మేజర్ అవుతాడు కదా. వాడు వెళ్ళి అసలు మైనర్కి కారు ఇచ్చిన పాపానికి వాడు బాబుని అరెస్ట్ చేయాలి ఉందో లా ప్రకారం. ఆ బాబుకి ఈ పనిష్మెంట్ పడాలి. వీడు చేసిన హర్కత్కి, వీడు చేసిన ఘాతకాలన్నిటికీ కూడా బాబు, వాడు నాన్న అదే విశాల్ అగర్వాల్ షుడ్ బి అరెస్టెడ్. వాడి మీద ఈ కేసు అంతా కూడా వెళ్ళాలి.
సరే వాడు మైనర్, వాడికి వ్యాసం రాసుకోమను, వాడు పోలీసుల వెనకాల సేవ చేసుకోమను, మంచిదే, చాలా మంచిది పనిష్మెంట్, ఐ లైక్ ఇట్. కాకపోతే వాళ్ళ నాన్న మైనర్కి ఎలా ఇచ్చాడు కాదు, ఇచ్చినందుకు వాడు తాగేసి డ్రైవ్ చేయమని వాళ్ళ నాన్న లైసెన్స్ ఇచ్చి మనుషుని చంపించినందుకు వాడి మీద మర్డర్ కేసు ఇచ్చారు, పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఈ కేసు చాలా చరిత్రాత్మకమైన కేసు అండి, మన ఇండియాకి ప్రెస్టేజ్ తాలూకు కేసు నా ఉద్దేశంలో. దీని మీద చాలా కఠినమైన యాక్షన్ తీసుకుంటేనే మన ఇండియా తాలూకు పరువు దక్కుతుందండి. లేదంటే ఇండియాలో ఎవడో డబ్బులు ఉంటే వాడు ఏదైనా చేయొచ్చు, ఎంతమంది అయినా చంపేయచ్చు హ్యాపీగా. వాడు పిజ్జాలు తినిపిస్తారు పోలీసు వాళ్ళు, ఒక వ్యాసం రాయిపిస్తారు, బయటికి వదిలేస్తారు. అమ్మ సంకేతం వచ్చేస్తుందండి. మైనర్లు ఎవడు పడితే వాడికి మోటార్ సైకిళ్ళు కార్లు వేసుకుని అందరినీ గుద్దబలిసినాడు. సో ఇది కరెక్ట్ కాదండి, ఇది నాట్ సెట్టింగ్ ఏ కరెక్ట్ ఎగ్జాంపుల్. ఒక డిటరెంట్ పనిష్మెంట్ రావాలండి. మళ్ళీ అలాంటి పని చేయడానికి భయపడాలి, బాబులు భయపడాలి, వాళ్ళ పిల్లలకి పాష్ కార్లు అవి ఇచ్చేసి తాగండరా అని చెప్పి పంపించడానికి కుర్రాళ్ళు కూడా భయపడాలండి. అంత డిటరెంట్ పనిష్మెంట్ ఉంటేనే ఇలాంటి మళ్ళీ జరగవని నా ఉద్దేశం. మీరేమంటారు? జై శ్రీరామ్, హర హర మహాదేవ్.